హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్న వాళ్ళకే కానీ లేని వాళ్ళకు లేదంటూ ప్రజాపాలన గ్రామ సభలను యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని చోట్ల ఎక్కడికక్కడ గ్రామస్తులు బహిష్కరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం పహిల్వాన్పురం గ్రామంలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక లిస్టులో పూర్తిగా జాప్యం జరిగిందంటూ కూడా గ్రామస్తులు అధికారులను నిలదీసి గ్రామ సభను పూర్తిగా బహిష్కరించారు. అసలైన నిరుపేదలకు కాకుండా అధికార పక్షం వారినే ఎంపిక చేస్తున్నారంటూ కూడా ప్రజలు ఆరోపిస్తూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పొడవునా దరఖాస్తులు పెడుతూనే ఉన్నాం కానీ ఫలితం మాత్రం లేదంటూ పహిల్వాన్పురం గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదని వాపోయారు. ప్రజాపాలన గ్రామ సభలలో ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ ప్రస్తుతం ప్రజలకు చేసిందేమీ లేదంటూ కూడా ప్రజలు ఆరోపిస్తూ అధికారులపై ధ్వజమెత్తుతున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పక్షం ఓట్లను దండుకోవడం కోసమే ఇలాంటి గ్రామ సభలను ప్రవేశపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త, బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎలిమినేట్ జంగారెడ్డి మండిపడ్డారు. పహిల్వాన్పురం గ్రామంలో ఎంతోమంది నిరుపేద వృద్ధులకు రేషన్ కార్డులు లేవని, అలాంటి వారికి కేటాయించకుండా అన్ని విధాల ఆర్థికంగా ఉన్న వారిని లిస్టులో ఎలా ఎంపిక చేస్తారని కూడా ప్రశ్నించారు. దీంతో కాసేపు గ్రామ సభలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో గ్రామస్తులు పూర్తిగా గ్రామ సభను బహిష్కరించారు. ఇంతమంది 10 మంది పోలీసులు తీసుకొచ్చి ప్రజాపాలన మనోళ్ళు మన పోలీసు బందోబస్తు ప్రజాపాలన చేస్తారు. ఇది ప్రజాపాలన ఒక పేపర్ పట్టుకొని చదువుతుంటే ఒక కానిస్టేబుల్ చదువుకుంటాడు. ఇది ప్రజాపాలన. ప్రజాపాలన ఎవరు చూపించారండి? ప్రజాపాలనలో ఒక వ్యక్తి మన ఊర్లో ఎవరి పేర్లు వచ్చినాయని అడగడానికి అప్పుడు ఆయన పేపర్ ముందుకుంటాడు. ఆయన ఏమంటే ఈయన గుంజుకుంటూ వచ్చింది కూర్చోమంటాడు. అడగకుండానే పడవుతుందా? అడగని కదా. వీళ్ళ పాటి వీళ్ళు వచ్చేసి గ్రామసభ అని చెప్పేసి నలుగురు పోలీసులు పెట్టుకొని గ్రామసభ చేసి ఇది వచ్చింది అది వచ్చి చెప్పి ఇంటికి వెళ్ళిపోతారు. మా ఊళ్ళో ఎవరికి ఏం అవసరం నాకు తెలుసు కదా. మీకేం తెలుసు? మీకు తెలుసా అండి? నేను ప్రతిరోజు ఇల్లు నిలుతాం. ఇక్కడ ఉన్న ప్రజలకు పక్కింటికి ఏముంది లేదు, ఏ ఇంట్లోకి ఏముంది లేదు, మాకు మాత్రం తెలుస్తుంది. మీకు తెలుసా? వీటికి వచ్చి మీకు లిస్ట్ ఇచ్చారని చదివారు. ఆ లిస్ట్ ఎవరు ఫైనల్ చేసారు అంటే మాకు పంచాయతీ పెట్టుకోవడానికి వచ్చినా? దేనికి వచ్చారండి మీరు? ఏం ప్రజాపాలన ఇది? ప్రజాపాలన అంటే ఏంది? నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నాయి. ఈ మభ్య పెట్టడానికి అధికారులు పంపించి జనాలను పిచ్చోని చేయడం తప్ప వీళ్ళ ప్రజాపాలన అంతా దొంగ పాలన. ఈ పాలన ఇది ప్రజాపాలన కాదు. ఇదంతా కూడా జనారెడ్డి గారు మీరు అడిగిండ్రు బాగున్నది. మీరు ఈ బందోబస్తు పాలన మనకు అవసరమా? ఎలా చేస్తాడు చూద్దాం. మనం కూడా ఎట్లా చేస్తున్నావు? అది కూడా అది ఫస్ట్ సెక్రటరీ ఎట్లా వస్తున్నావు ఊళ్ళకి?